ఇరిగేషన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ తోని సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతారనే దానికి ఈ రోజు మన జల్పల్లి మున్సిపాలిటీలో క్యూబా కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ ఉదాహరణ. 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరందరూ FTA లో వస్తారని చెప్పి మార్కింగ్ చేసిపోవడం అనేది ఇక్కడున్న ప్రజలను గందరగోళంగా సృష్టిస్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వమే గందరగోళంగా పనిచేస్తా ఉంది. ఒక క్లారిటీ లేదు, ఏం చేయాలో డైరెక్షన్ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలన చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. కానీ మున్సిపల్లో ఉన్న చెరువులు అంటే అర్బన్ చెరువులు వేరుగా చూడాలి, రూరల్ చెరువులు వేరుగా చూడాలి. ఇప్పటికీ ఈ చెరువులన్నీ కూడా FTL ఫిక్స్ చేసి కేసీఆర్ గారు వచ్చినప్పుడే కొంత FTL ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మధ్యతరగతి పేదవాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు అట్లాగే ఉండనియండి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది గతంలో కేసీఆర్ గారు చెప్పిన సందర్భం విన్నాం. అక్కడి వరకు ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు కోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి ఎవరికి చెప్పకుండా, లోకల్ ఎమ్మెల్యేగా నేనున్నా చెప్పకుండా, ఇక్కడ ఎక్స్ చైర్మన్ గారు, ఎక్స్ కార్పొరేటర్లు వీళ్ళెవ్వరికి చెప్పకుండా ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ మార్కింగ్ చేసిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు పైసా ఒక్క తీసుకొని ఈరోజు కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు, భూములు అమ్ముకున్నారు, ఊళ్ళల్లో అమ్ముకొని ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మరి ఈరోజు మీరు వచ్చి సడన్ గా మార్కింగ్ చేసిపోతే, మీకు అధికారం ఉందని ఇరిగేషన్ MRO పోలీసుని తీసుకొని వచ్చి మార్కింగ్ చేసిపోతే, రేపొద్దున వాళ్ళ కుటుంబంలో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి కానీ ఇంకేదన్నా చనిపోతే ఎవరు బాధ్యులు? వాళ్ళ కుటుంబానికి ఎవరు మేలు చేస్తారు? దయచేసి ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మీరు రావాలనుకుంటే, అఫీషియల్గా మీరు రావాలనుకుంటే, ప్రజల పక్షాన సపోర్ట్ కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఉన్న లీడర్లను సపోర్ట్ చేస్తాం. అక్కడ ప్రజలకు ఇబ్బంది కావద్దు, టెక్నికల్గా మీకు ప్రాబ్లం రావద్దు. కానీ ఈరోజు ఒక సైడ్ హైడ్రా అని, ఒక సైడ్ రోడ్ల పైన స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని వాళ్ళను గుంజు పడేయడం. హైదరాబాద్లో ఎట్లయింది పరిస్థితి అంటే ఎక్కడ చూసినా గందరగోళమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. హైడ్రా అనేది ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ ఉన్నారు. పేదవాళ్ళని ఇళ్ళకి వెళ్ళి గుంజు పడేస్తూ ఉన్నారు. స్ట్రీట్ మీద అంటే రోడ్ల మీద అమ్ముకుంటున్న వాళ్ళకి రోజు ఏదో కొంత అమ్ముకొని వాళ్ళ బ్రతుకు తెరువు ఉంటుందంటే వాళ్ళని కూడా రోడ్లకు అడ్డం వస్తుందని స్ట్రీట్ వెండర్స్ కూడా లాగి పడేస్తున్న సందర్భం ఈరోజు హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకు ఒక టెన్షన్ పెట్టున్నారు. వాళ్ళకి ఎట్లయిపోతుంది ఇప్పుడు 400 కుటుంబాలకి ఏమవుతుందో, మార్కింగ్ చేశారు, ఎప్పుడు వస్తుందో, ప్రభుత్వం నుండి ఎన్ఓసి వచ్చేంత వరకు టెన్షన్ ఉంటుంది. దయచేసి ప్రభుత్వానికి పేదవాళ్ళ పక్షాన కన్సర్న్ ఉంటాయి, వాళ్ళకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ కాలనీకి సంబంధించి మళ్ళీ సర్వే చేయండి. FTLలో వచ్చినా కూడా మీకేమి ఇబ్బంది కాదని భరోసా ప్రభుత్వం నుండి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఈరోజు కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అందరు కూడా LRS ఈ మధ్య LRS కట్టించుకున్నారు. FTLలో వస్తే LRS ఎట్లా కట్టించుకుంటారండి? ఈ మధ్య అసెస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు బాధ్యులను చేయొద్దు. ఎట్టి పరిస్థితులలో మరొక్కసారి ఇక్కడ వచ్చి ప్రజలను గందరగోళం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయొద్దని అధికారులను కోరుకుంటా ఉన్నాను. మీకు ఏదన్నా డైరెక్షన్ వస్తే కోర్టు నుండి దయచేసి స్థానిక శాసనసభ్యురాలుగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ సమస్య ఉంటే ప్రభుత్వం నుండి నేను డైరెక్షన్ తీసుకొస్తాను, ప్రభుత్వం నుండి నేను కొట్లాడతాను. కానీ ఇక్కడ వచ్చి ప్రజలకు ఇబ్బంది చేయొద్దని అధికారులందరినీ కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు టెన్షన్ పడకండి. ఎవరైనా రూమర్ స్ప్రెడ్ చేసి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మీకు టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి, చైర్మన్ గారు ఫోన్ చేయండి. ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ బజార్ ఉంటాడు, హుసేని ఉంటాడు, లోకల్ కౌన్సిలర్ ఉన్నారు, ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేస్తే మేమే ఫస్ట్ మాట్లాడతాం. కానీ మీరు టెన్షన్ పడి మా నంబర్ తీసేస్తారేమో, దాని మీద ఇల్లు మీద రాసిన పేరు తీసేస్తారేమో అని ఎవరికైనా డబ్బులు ఇచ్చే ప్రయత్నమో, తీసేస్తారట ఎన్ఓసి ఇస్తారట అని డబ్బులు ఇచ్చే ప్రయత్నమో చేయకండి. ఏదున్నా మీ పక్షాన ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి అందరికీ తెలియజేస్తాం. ఏదున్నా కూడా అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదన్నా చేయాలనుకుంటే మీకు పైకి వెళ్ళి ఏమైనా డైరెక్షన్ వస్తే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో FTL ఫిక్స్ చేసినాం, చాలా సంవత్సరాల కింద కూడా ఫిక్స్ చేసినాం. అప్పటికీ పర్మిషన్ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, తర్వాత కూడా అఫీషియల్గా మీరు పర్మిషన్ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. కాబట్టి మీ తప్పు దాన్ని అది మన ప్రజల మీద నెట్టే ప్రయత్నం చేయొద్దు. అట్లా ఉంటే ఫస్ట్ అధికారులను పనిష్ చేయాలి. FTLలో కట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పాడు, నేను ప్రతి దగ్గర సర్చ్ చేసిన మేడం, అన్ని క్లియర్ ఉన్నాయి అంటేనే నేను ల్యాండ్ కొన్నా ఇక్కడ అని చెప్తున్నాడు. మరి అన్ని సర్చ్ చేసినప్పుడు, అన్ని క్లియర్ ఉన్నప్పుడు, ల్యాండ్ కొన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ తప్పు ఎట్లయితుంది? మీరు ఇప్పుడు ఎట్లా వచ్చి మార్కింగ్ ఇచ్చిపోతారు? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక్కసారి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు.
చేయకూడదు. ఇంకోటి మేడం ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కబ్జాలు అవుతున్నాయి కానీ ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు ఇప్పుడు కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ యా మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కట్టిన దగ్గరేమో మార్కింగ్ ఇచ్చిపోతా ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. కొన్ని దగ్గర ఎఫ్టీఎల్ లేఅవుట్లు అవుతుంటే వాళ్ళే ఎన్ఓసి ఇస్తా ఉంటారు. మాకు మా నోటీస్కి రాదు మేడం అంటారు. ముందు వాటిని చూడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఎక్కడైతే చెరువుల పక్కన ఎఫ్టీఎల్ ఉందో దాన్ని ఫిక్స్ చేయండి. మళ్ళీ ఇట్లాంటి పేద మధ్యతరగతి వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే, మళ్ళీ వాటిని కొనకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఎఫ్టీఎల్ వేరే చెరువులలో ఫిక్స్ చేయండి. ఇది కొనొద్దని చెప్పే ప్రయత్నం చేయండి. రికార్డ్స్లలో సెట్ చేయండి. మీ 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 దాంట్లలో కూడా అప్లోడ్ చేయండి. అట్లయితేనే ప్రజలు మోసపోకుండా ఉంటారు. కానీ మీరు సైలెంట్గా ఉండి అందరు సేల్ చేసుకున్న తర్వాత ఎఫ్టీఎల్ అంతా కూడా సేల్ చేసుకొని వేరే కొన్న తర్వాత పొయ్యి మీరు ఆక్యుపై చేసుకుంటే పేదవాళ్ళని నష్టం చేసినట్టు అవుతుంది. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకపోతే ఆ తప్పు ఇరిగేషన్ వాళ్ళు అవుతుంది. అది చూడమని అదే దాని మీద డైరెక్షన్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వీళ్ళని కొంతమంది హౌసెస్ పర్మిషన్ ఇచ్చినారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంప్లీడ్ అయ్యి కూడా కోర్టుకి కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము కోర్టు ఆర్డర్ని ఒబే చేయాలి. కాబట్టి ఆ ఒబే చేయాలన్నప్పుడు ఫ్యాక్ట్స్ ఏందనేది కోర్టుకు తెలవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నట్టున్నారు. 400 హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇంప్లీడ్ అవుతారు. కోర్టు దాంట్లో కేసులు ఇంప్లీడ్ అయ్యి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు అక్కడ కూడా చూస్తాం. థ్యాంక్ యూ. जो खुबा कॉलोनी शाहीन नगर मरकज़ के पास जो एफटीएल की जो मार्किंग जो फिक्स करेंगे यहाँ पर आके जो घरों में एफटीएल की जो मार्किंग करे उसके ताल्लुक से हमारे अवाम उन्नास में जो यहाँ के घर जो लोगों में एक बेचैनी थी जिनका आशियाना सुबह सुबह आकर एकदम आके अगर उजाड़ दिया सरकार उजारा उनको आके उनके घरों में से निकल के खाली करके चले जाओ रहे हैं। यहाँ पर रेवेन्यू और इरिगेशन वाले सुबह सुबह के किसी को ना इतला दिए ना कुछ दिए। तो बाद में हमारे सविता नाडी मैडम को मालूम हुआ, फिर हमारे असदुद्दीन अवीस साहब को मालूम होने के बाद मालूम करे कि ये जो पूरी फिक्स करे जो एफटीएल पूरा के कोर्ट के डायरेक्शन के उससे फिक्स आके करे जो गौरी फैमिली और जो भी उसके लिए एनओसी के डाले थे, फिर रिजेक्ट हो गई, फिर पिटीशन डाले, फिर उसको आके फिर ये इरिगेशन वाले आके पूरे सुबह सुबह आके पूरे घरों को 100-150 घरों को आके फिक्स कर दिए। ना लोग कुछ आइडिया है एरिया के बारे में ना कुछ ना क्या। ये 15-20 साल से यहाँ पर ये बस्ती है। यहाँ पर लोगों के पास LRS है, यहाँ पर लोगों के पास परमिशन है, यहाँ पर लोगों के पास असेसमेंट है, डोर नंबर है घरों का। ये लोग इतने सालों से रह के आप एकदम आके सुबह सुबह आके आप आके चोर के सर के आके नंबर लिख के चले जा रहे हैं कि यहाँ तक एफटीएल है बोल के। तो यहाँ पर हमारे मैडम सविता रेड्डी आप लोगों को यही तवक्को देने हैं कि आपके घरों को इंशाल्लाह धक्का नहीं पहुंचेंगे। हाँ, आपके घरों को ना कोई आके कोई भी अगर हाथ भी नहीं लगा सकेंगे आपको इंशाल्लाह। जैसा मैडम उस्मान नगर का बोले, उस्मान नगर का हाई कोर्ट का ऑर्डर रहने के बावजूद हम वहाँ पर घरों को एक ईंट भी हलाने नहीं दिए। ये हमारी ताकत है, ये आप लोगों की ताकत है, ये हमारे मैडम है। इंशाल्लाह हम आपके घरों को धक्का लगने नहीं देंगे। ये जो भी हम इसका मुकाबला करेंगे इंशाल्लाह। जैसा बोल रहे हैं कि एफटीएल फिक्स करो, आप जितने ये जो 100-150 जो घर आए मैडम जो बोल रहे हैं कि उसको फिक्स करके अब जहाँ पर एफटीएल है वहाँ फिक्स कर दीजिए, कर दे के यहाँ के लोगों के एनओसी दिला दीजिए। क्योंकि ये मसला यहाँ पर लोग एक दो साल नहीं रहते यहाँ पर, पूरे इनके खानदान इनके पूरे लोग यहाँ पर बच्चे भी बड़े होते। तो ये मसला हमारा नस्लों का आने वाली नस्लों का भी मसला है। तो इसको हमेशा के लिए ख़त्म करना, एफटीएल फिक्स करना, यहाँ के लोगों को राहत देना इंशाल्लाह। मैडम यही बोल रहे हैं, असेंबली में भी आवाज़ उठाते बोल रहे हैं, इंशाल्लाह आपके लिए करेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम। हमारे ऊपर ये परेशानी है बोल के नहीं, ऐसे कई लोग ऐसी परेशानी से गुजर गए, लेकिन अब ये परेशानी अल्लाह हमको न कोई और हम बहुत दुआएं कर रही। अल्लाह ताला आपको भी इसका अजर देगा इंशाल्लाह। आप जो हमारी मदद करिए, मैं आपसे जो होता करिए, आपको हमारे बच्चे दुआ देंगे आपको इंशाल्लाह। तो हम एक ऑफिशियल वेबसाइट पे जाते हैं, सर्च करते हैं, या ऑफिस को जाते हैं मैनुअली, जाकर सुने सर्च करके लेते हैं। सब रजिस्ट्रार ऑफिस में गए हैं तो वहाँ पर हम सुने इन्वेस्टिगेट किए तो ये लोग बताए कि सुने ना बराबर है, आप देख सकते हैं। ये 2017 में भी सुने ना हम इरिगेशन डिपार्टमेंट में भी गए, वहाँ पर भी सर्वे करें, ठीक है। वहाँ पर भी वो लोग सुने ना यही बोले कि ओके ऐसा कुछ नहीं है, इसमें ले सकते हैं। फिर आप अचानक नहीं वो लोग कुछ भी नहीं दिए मैडम, और ओरली सुने वो लोग ये बोले हम लोग सुने हम गए हैं वहाँ पर, हम लेने से पहले हम वेरीफाई किए हैं, हाँ सर्च भी किए हैं, ऑफिशियल वेबसाइट पे हम सेट किए हैं।
वो हाइड्रा की ऑफिशियल वेबसाइट भी हम सर्च किए हैं, अभी भी सुनना सेफ जोन बता रहा है। अभी हाइड्रा की और एक ऐप निकाले थे, वो लाइन रीड कॉल कर है, उसमें भी हम सर्च किए थे, उसमें भी सेफ जोन बता रहा है। स्टिल ये लोग सुने ना एफटीएल का मार्किंग करके गए विदाउट इंफॉर्मेशन। हमारे पास पूनों के पास परमिशंस है, बिल्डिंग परमिशंस है, टैक्स पे कर रहे हैं, इलेक्ट्रिसिटी, वाटर लाइन, सीसी रोड भी आपकी तरफ से सुने ना कराया चुका है, आप वाटर कनेक्शन भी दिलाए हैं। ये सारी चीजें किए बाद से हम लोग को ये परेशानी क्यों ही है। अगर बगैर नोटिस के इस तरीके से मार्किंग करना, ये मेरे ख्याल से एज पर माई नॉलेज मैडम ये कानूनी सुने ना ये खिलाफ है। ये कम से कम नोटिस दिया जाए। हम समझे सबमिट कर सकते हैं डॉक्यूमेंट सबमिट करे बाद से हम रिप्लाई करेंगे। जो पेपर ले चुके हैं, फिर उसके बाद जो है ना एफटीएल बताना कि मेंटली जो है पब्लिक को हरासमेंट करना, ब्लैकमेल करने का काम करना। एक मामूली छोटा जो है गाड़ी किसी को ठोक देता तो उसको ले आके जेल में डाल देते, उसके ऊपर एफआईआर होती। ये लोग परमिशन भी देते, उसके बाद जो है लोगों को परेशान भी करते। इनके ऊपर केस क्यों भूमि होते मैडम? हमारे को वहीं पर ऑलरेडी रजिस्ट्री के पैसे खा रहे हैं, 1-2 लाख रुपए खा रहे हैं। उसके बाद जो असेसमेंट ऑलरेडी लोगों के परमिशन 15-15 साल पुराने हैं मैडम, 15 साल तक सो रहे थे क्या लोग? अचानक एक पब्लिक को टारगेट बना के एफटीएल लाना, एक कोई सा भी बहाना देना, 4 बिल्डिंग बनाए, 5 बिल्डिंग बनाए, ऑलरेडी कैसे अपने केटीआर साहब जो है 100 गज तक के परमिशन की जरूरत नहीं है मुझे बताया था। फिर एक नया कानून, हर दिन जैसा कानून जैसा होता है बेटा, आज कानून का आज से फॉलो करो। आज कानून बनाते पुराने लोगों को खींचते। अब फर्ज को एक मिसाल बता रहा हूँ मैं आपको, अगर 2 बच्चों का अगर कानून निकलेगा, किसी के 6 बच्चे होंगे तो फांसी दे देंगे क्या मैडम? ये तो कानून है ना मैडम, अभी तो आपको कानून है तो आपसे फॉलो करो, इनकार नहीं है। एफटीएल आप परमिशन फिर क्यों दिए 14 साल पहले? हमारा बोलना यही है मैडम, आप हमारी ताकत है, आप हमारे अब्दुल्ला सादी साहब की हमारी ताकत है, चेयरमैन साहब से बात हुई मेरी, हमारे रहमत बेग साहब से बात हुई थी, तो बोलना आपसे यही है मैडम, हमारे ये मुश्किलों को आप आसान करिए और हमारे को हम हक पे है, आप हमको हक दिलाइए मैडम। हमको ये नहीं बोले कि हम जबरदस्ती हम बैठे हो, लेकिन हमारा हक है, हम पैसे देके खरीदे सो है, हमारे 1-1 रुपया हमारे हलाल का पैसा है मैडम, बस हम आगे से मिले तो ये हमारा हक है, ठीक है ले सकते हैं, बस यही हमारा बोलना जरूरत नहीं है।